మేనిఫెస్టో సూపర్ అండి. తెలుగుదేశం సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10, సూపర్ 1000 అన్నట్టు వాటన్నిటికంటే కూడా 1,000,000 హిట్ ఈ యొక్క జగన్ గారి యొక్క మేనిఫెస్టో. అసలు దాంట్లో జగన్ చెప్పాడంటే చేస్తాడనే ఒక నమ్మకం ప్రతి ఒక్క మనిషిలో కూడా నాటుకుపోయిందండి. జగన్ చెప్పండి చేస్తాడు అంతే, దాంట్లో ఎదురులేదు. తూర్పున వదిలిచ్చే సూర్యుడు ఎంత సత్యమో జగన్ మాట కూడా అంతే సత్యం అనేది ఎలా తెలిసిపోయింది. జగన్ అనేది ఒక నిజం, చంద్రబాబు అనేది ఒక అబద్ధం. జగన్ అనేది ఒక ప్రేమ, చంద్రబాబు అనేది ఒక కుట్ర. జగన్ అనేది ఒక ఆప్యాయత, చంద్రబాబు అనేది ఒక అక్రమం. జగన్ అనేది ఒక అనురాగం, చంద్రబాబు అనేది ఒక అన్యాయం. ఇదండి ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, మైనారిటీ సోదరులు అందరూ కూడా ఆలోచించాలి ఒకటి ఈ టైంలో. ఎందుకంటే జగన్ మేనిఫెస్టో అసలు ప్రతి ఒక్కటి వాడు 600 హామీలు ఇచ్చి పోయినసారి చెత్తబుట్టలో పడేసాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా. అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్క ప్రజలు కూడా, ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, స్త్రీలు గాని, పురుషులు గాని, చిన్నగా పెద్ద గాని, యవనస్తులు గాని, ముసలి వాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని, ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఆయన కాన్సెప్ట్ ఒకటేనండి, అట్టడిగిన వర్గాలు, అణగాడిన వర్గాలని ఎప్పటికైనా సరే పైకి తీసి ఆయన కాన్సెప్ట్ ఒకటే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్న వాళ్ళు ఇలా క్యాస్ట్లు అన్నింటిని కూడా పెత్తందారీ వ్యవస్థకు వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకెళ్లి నిలబెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అండి. మెయిన్ అది. ఆ కుటుంబాలు అభివృద్ధి పరచాలనేది ఆయన ఇది. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి, నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. చేస్తాడంటే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, కానీ చేస్తానంటే చెయ్యడు చంద్రబాబు నాయుడు. తేడా అది.